వరుసగా 3 టర్మ్లు దారుణ ఓటమి. కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. అసలు వెంటిలేటర్ మీదున్న పార్టీని ఎవరు గట్టెక్కిస్తారా అని ఎదురు చూస్తున్న టైంలో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఏపీ పీసీసీ చీఫ్ గా ఆమె కొనసాగుతున్నారు. అయితే షర్మిల పనితీరుపై పలువురు లీడర్లు అధిష్టానంకు ఫిర్యాదులు చేసి ఆమెను తప్పించే ప్రయత్నం చేశారన్న చర్చ ఉంది. అయినా షర్మిలనే కంటిన్యూ చేస్తూ సీనియర్స్ ని సాటిస్ఫై చేస్తూ కొత్త స్కెచ్ వేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఈసారైనా హస్తం పార్టీ ప్లాన్స్ వర్కౌట్ అయ్యేనా? నవ్యాంధ్ర పొలిటికల్ ఫైట్ లో కాంగ్రెస్ బలమెంత? ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం ఇప్పట్లో సాధ్యమేనా? పీసీసీ చీఫ్ గా షర్మిలనే కంటిన్యూ చేస్తూ కొత్త ప్లాన్. షర్మిలకే పగ్గాలు ఇస్తూ సీనియర్లకు కీలక పదవులు. కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి చెక్ పెట్టే స్కెచ్. షర్మిలనే కంటిన్యూ చేయడం వెనుక అధిష్టానం ప్లాన్ ఏంటి? వచ్చే ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ ప్లాన్ సక్సెస్ అయ్యేనా? కాంగ్రెస్ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పార్టీ కేంద్రంలో అధికారంలో లేకే 11 ఏళ్లైపోతోంది. ఏపీలో కూడా అదే సీనుంది. విభజన తర్వాత ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ఏపీలో వెంటిలేటర్ మీద ఉన్నట్లు కనిపిస్తోంది. ఎవరు ముందుండి నడిపిస్తారో, తిరిగి ప్రాణం పోస్తారో అని క్యాడర్ లీడర్లు ఎదురు చూస్తున్న సమయంలో వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా తెర మీదకు వచ్చారు. అయితే షర్మిల సపరేట్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారని, సీనియర్లను పట్టించుకోవడం లేదని పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. పైగా ఆమె చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నారన్న ఎలిగేషన్స్ కూడా చేశారు. ఈ క్రమంలో సీనియర్ నేతలు సీక్రెట్ సమావేశం పెట్టుకుని షర్మిలను తప్పించేలా పావులు కదిపారు అన్న ప్రచారం ఉంది. అధిష్టానం దగ్గరకు కూడా ఇదే ప్రతిపాదన తీసుకెళ్లగా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం షర్మిలను తప్పించేందుకు నో చెప్పినట్లు టాక్. ఏపీలో వైసీపీ వీక్ అయితేనే కాంగ్రెస్ బలపడుతుందని అధిష్టానం భావిస్తోందట. 2 రీజనల్ పార్టీలు చాలా స్ట్రాంగ్ ఫోర్స్ తో పోటీ పడుతున్నప్పుడు అధికారంలో లేని తమకు స్కోప్ ఉండదని అంచనా వేస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిలను అధ్యక్షురాలిగా కొనసాగిస్తేనే వైసీపీని ఢీకొనడంతో పాటు ఆ పార్టీపై బలంగా ఫైట్ చేయగలరు అని భావిస్తున్నారట. అందుకే షర్మిలను పీసీసీ చీఫ్ గా కంటిన్యూ చేస్తూ సీనియర్లను బుజ్జగించే ప్లాన్ వేసిందంట హస్తం పార్టీ. ఏపీ పీసీసీ కార్యవర్గంలో కొత్త వారికి పదవులు కట్టబెట్టింది హైకమాండ్. పీసీసీ చీఫ్ షర్మిల ప్రెసిడెంట్ గా ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 2 సీనియర్లకు బాధ్యతలు ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీలను ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. దాంతోపాటు కాంగ్రెస్లోని మిగిలిన సీనియర్లను కలుపుకుంటూ ఏకంగా 25 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని వేశారు. ఈ కమిటీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. 25 మంది సీనియర్ నేతలతో పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వ్యవహరించనున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, చింతా మోహన్, జేడీ శీలం వంటి ప్రముఖులకు ఈ కమిటీలో సభ్యులుగా చోటు కల్పించారు. వీరితో పాటు కేవీపీ రామచంద్రరావు, కె రాజు, మస్తాన్ వలీ, జీవి హర్షకుమార్, ఎన్ తులసిరెడ్డి వంటి సీనియర్లను కూడా తీసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలనే అమలు చేస్తోంది. షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని ఫిక్స్ అవడం వెనుక కారణం లేకపోలేదు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయింది. జగన్ను వైఎస్ఆర్ వారసుడిగా భావించి వైసీపీ వైపు కాంగ్రెస్ ఓటర్లు, లీడర్లు టర్న్ అయిపోయారు. ఇప్పుడు వైసీపీ నుంచి తమ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు రావాలంటే షర్మిలనే పీసీసీ చీఫ్ గా ఉండాలి అన్నది కాంగ్రెస్ వ్యూహమట. ఇలా సెంటిమెంట్ తోనే వైసీపీని దెబ్బతీసే స్కెచ్ వేస్తూ ఏపీలో కూటమిని ఎదుర్కోవడానికి సీనియర్లతో టీంను ఏర్పాటు చేసి పార్టీ దూకుడు పెంచిందని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ కు వరుస ఓటములు తప్పడం లేదు. 3 ఎన్నికల్లోనూ డిపాజిట్లు దక్కలేదు. దాంతో ఈసారి ఛాన్స్ వదులుకోవద్దని ఎన్నికలకు 4 ఏళ్ల ముందు నుంచే అన్ని సిద్ధం చేసుకుంటున్నారట. ఉనికి పోరాటం నుంచి గత వైభవం దిశగా అడుగులు వెయ్యాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తోంది.
షర్మిల జనంలోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. ట్రయాంగిల్ ఫైట్ జరిగేలా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోందట. వచ్చే ఎన్నికల్లోనైనా ఏపీలో అధికారంలోకి వస్తారో రారో పక్కన పెడితే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకోవాలనేది కాంగ్రెస్ అధిష్టానం మనసులో మాట అంటున్నారు.